వెల్కమ్ టు సాధిక కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాను. మీరు విప్పింగ్ క్రీమ్కి బదులుగా ఫ్రెష్ క్రీమ్ కానీ హెవీ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కుంకుమ పువ్వు వేసుకొని ఉంచుకున్న పావు కప్పు పాలు వేసుకుంటున్నాను. అదేవిధంగా అరకప్పు వరకు కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు దీని మీద ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా బౌల్స్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అదేవిధంగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీని మీద మూత పెట్టేయండి. వీటన్నిటిని కూడా 6 నుంచి 8 గంటల వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చాలా సింపుల్గా మ్యాంగో కుల్ఫీని మనం చేసుకోవచ్చండి.